త్రియక దేవుని నామమున ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్ తిలకిస్తున్నటువంటి మీకు అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. ప్రియులారా, ఈ ఉదయకాల సమయము తిరిగి ఈ యొక్క పరిశుద్ధ దినం మనమందరం కలిసి ఈ యొక్క పరిశుద్ధ దేవుని మనం ఆరాధించుటకు కూడుకొని ఉండగా దేవునికి మహిమ కలుగులాగున ప్రార్థనతో ఈ యొక్క ఉదయకాల ఆరాధన మనం ప్రారంభించుకుందాం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ప్రియులారా, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉందిరో నా నామమున నా సన్నిధిని అక్కడ ఉంచుతాననేసి దేవుని యొక్క వాగ్దానం. ప్రియులారా, దేవుడు సర్వంతర్యామి. ఈ స్థలములోను మీరు కూర్చున్నట్టుగా ఆ స్థలంలోనూ దేవుని యొక్క ఆత్మ అల్లాడుచున్నది. కాబట్టి ఉదయకాల సమయమున ఈ ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్ ముందు కూర్చున్న మీకు అందరికీ కూడా మనవి, దయచేసి పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధిని మనం గౌరవించాలి అని నేను మిమ్మల్ని మనవి చేస్తున్నాను. ప్రియులారా, ఉదయకాల సమయం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనతోని ఈ యొక్క ఉదయకాలపు ఆరాధన మనం ప్రార్థించుకుందాము. కృపగల తండ్రి, యేసు క్రీస్తు యొక్క ఘనమైన నామములో మీ యొక్క సన్నిధానికి వచ్చి ప్రార్థించుకున్నటకు ఈ యొక్క పరిశుద్ధ దినము నా తండ్రి నీ సన్నిధానంలో ప్రభు ఆరాధించుటకు మాకిచ్చిన ఈ యొక్క గొప్ప తరుణం బట్టి వందనా చెల్లించుకొంచున్నాము. అవునైనా ఈ ఏప్రిల్ మాసం అంతయు ప్రభు నా తండ్రి మాకు తోడు నీడగా నుండి సంరక్షించి కాపాడి నాయనా మమ్మల్ని ఇంత మట్టుకు నీ యొక్క కృప ద్వారా నా తండ్రి తోడుకొని వచ్చినందుకు మీకు వందనా చెల్లించుకొంచున్నాము. ఇదిగో తండ్రి ఈ యొక్క ఏప్రిల్ మాసంలో చివరి ఆదివారం నా తండ్రి, చివరి పరిశుద్ధ దినం ఈ యొక్క మాసంలో నాయన నా తండ్రి ఇంకను మా ప్రభు మమ్మల్ని సజీవులో ఉంచినందుకు మీకు వందనా చెల్లించుకొంచున్నాము. మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి చెల్లించుకొచ్చున్నాము తండ్రి. ఇదిగో తండ్రి నాయన కొద్దిసేపు మిమ్మల్ని ఆరాధించుచుండగా, మిమ్మల్ని స్తుతించుచుండగా మీ యొక్క ఆత్మను మాకు అనుగ్రహించి కాపాడమని ప్రార్థిస్తున్నాము, వేడుకొంచున్నాము. మీ యొక్క పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాము. నాయనా స్తుతి ఆరాధన సమయంలో నా తండ్రి మా స్తుతులపై ఆశీర్వాదం కమ్మని వేడుకొంచున్నాము తండ్రి. ఈ వాతావరణం అంతయు ప్రభు నా తండ్రి నీ యొక్క ఆధీనంలో ఉంచుకొని మాకు విరోధంగా ఈ లైవ్ స్ట్రీమ్ కు విరోధంగా ఏ ఆయుధం వర్ధులు కూడా చేసి కాపాడమని నాయన నా తండ్రి ఈ యొక్క గ్యాడ్జెట్స్ మీద ఎక్విప్మెంట్ మీద నా తండ్రి యేసుక్రీస్తు రక్తాన్ని ప్రోక్షించి ఇదిగో తండ్రి ప్రపంచ వ్యాప్తంగా నా తండ్రి యొక్క వాక్యం వెలుచుండగా నాయన ఆదరణ కలిగించే వారికి నా తండ్రి యొక్క వాక్యం అందించమని నీ యొక్క పరిశుద్ధాత్మ తోడును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. నా తండ్రి నిరీక్షణ లేని వారికి నిరీక్షణ అనుగ్రహించండి, నిస్పృహలతో ఉన్న వారికి విశ్వాసాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకే వందనా చెల్లించుకోవచ్చు. ఇదిగోనైనా ఇక్కడ కూడిన మమ్మలను ప్రభా నీ యొక్క అభిషేకము ద్వారా మమ్మల్ని అభిషేకించి రెండింతల అభిషేకం మాకు దయచేసి నీ యొక్క సేవకులుగా నాయన, నీ యొక్క రాయబారులుగా నాయన, నీ యొక్క హస్తంలో నా తండ్రి పాత్రలుగా ప్రభు మమ్మల్ని వాడుకోమని నీ నామాన్ని హెచ్చిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకొని నా తండ్రి మీ ఘనమైన నామాన్ని దీవిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మీరందరూ కూడా ఈ యొక్క లైవ్ స్ట్రీమింగ్ ముందు కూర్చున్నారని నమ్ముచు మిమ్మల్ని మరొకసారి ఈ స్తుతి ఆరాధనకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. We welcome you into the praise and worship. Praise the Lord. Hallelujah. మరి ఉదయకాల సమయమందు తిరిగి మరి మన దేవుడు ఇంకో ఆదివారాన్ని, ఈ పరిశుద్ధ దినాన్ని మరి దేవుడు మనకు అనుగ్రహించినందుకు ఆయనకు వందనాలు చెల్లిద్దాం. మరి ఈ యొక్క ఉదయకాల సమయమున మరి ఈ స్తుతి ఆరాధనతో మరి మన యొక్క ఆరాధన మొదలు పెట్టుకుందాం. మరి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో ఉన్నట్లయితే మీ దగ్గర 35వ సంగీతాన్ని మనమందరం కలిసి పాడుకుందాం. మరి అంతకంటే ముందు మనం ఎప్పుడొక వాక్యం చెప్పుకుంటాం కాబట్టి మరి యెషయా గ్రంథం 43వ అధ్యాయము 2వ వచనంలో, నీవు జలములలో పడి దాటునప్పుడు
నేను నీకు తోడైందును. నదులలో పడి వెళ్ళునప్పుడు అవి నీ మీదికి పొర్లవు. నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చ జాలవు. మరి యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనంలో దేవుడు మనకు సెలవిచ్చి ఉన్నాడు. మనము ఈ జలములలో పడి వెళ్ళునప్పుడు, నడుచునప్పుడు, దాటునప్పుడు మరి మన దేవుడు తోడై ఉన్నాడనియు, మరియు ఈ నదులలో మనము వెళ్ళునప్పుడు అవి మన మీదికి పొర్లి పారవనియు, మరియు మనము అగ్నిలో నడుచున్నప్పుడు, అంటే ఈ శ్రమల వంటి అగ్నిలో మనము ఉన్నప్పుడు అవి మనల్ని కాల్చజాలవు. ఓకేనా ప్రియులారా? మరి మనం అందరం కలిసి ఇది జ్ఞాపకం పెట్టుకొని, మరి మన గొప్ప దేవుడు మరి మనతో ఉన్నాడనేటటువంటి ఆ సత్యాన్ని ఎరిగి మరి మనందరం కలిసి ఈ సంగీతాన్ని పాడుకుందాము. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 35వ సంగీతము పాడుకుందాం. మరి ఇన్నాళ్ళు మాకు సాయమై సంగీతం పాడుతున్న తర్వాత మరి మన జీవితంలో దేవుడు చేసిన
మేళ్ళను బట్టి మరి మన దేవుణ్ణి ఇంకొక పాటతో స్తుతించుకుందాము ప్రియులారా. మరి ఈ ఉదయకాల సమయమందు ఇంకొక ఆదివారాన్ని మరి దేవుడు మన జీవితంలో మనకిచ్చి గత ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు మరి మనల్ని ఎంతో క్షేమంగా దేవుడు కాచి కాపాడి ఇంకొక ఈ పరిశుద్ధ దినాన్ని మరి మనం చర్చికి వెళ్ళలేకపోయినా మరి దేవుని ద్వారా మనకి ఒక ఆన్లైన్ ఈ సౌకర్యము మరి ఇచ్చినందుకు మరి దేవునికి వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఓకేనా. మరి ఇప్పుడు మనం ఇంకొక పాట అదే ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 405వ గీతము పాడుకుందాం. మరి ఆ పాట పాడకముందు మరి మనం ఎప్పుడు ఒక వాక్యం చూసుకుంటాం. మరి ఈసారి అయితే అందరూ తెలిసిన వాక్యం అండి, అది కీర్తనలు 91వ అధ్యాయము. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఉరిలో నుండి ఆయన నన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నన్ను రక్షించును. మరి కింది భాగం అంతా అందరికీ కంటతండి, ఎందుకంటే మనం సండే స్కూల్లో నేర్చుకున్నాము ఈ కీర్తనలు. ఈ కీర్తనలు 1వ అధ్యాయము, 23వ అధ్యాయము, 100వ కీర్తన, ఈ 91వ కీర్తన, ఇంకా అనేక కీర్తనలు మనము ఈ సండే స్కూల్లో మనము నేర్చుకున్నామండి. మరి ఈ టైంలో మనకి ఎంతో అవసరము, ఎందుకంటే మన వాక్యము ఉచ్చరించినప్పుడు మరి దేవుని కార్యాలు మరి అవి జరుగుతూ ఉంటాయి అన్నమాట మన పట్ల. ఓకేనా. మరి మనందరం కలిసి ఈ పాట కలిసి పాడుకుందాము. మరి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి తిరిగి 405వ పాట పాడుకుందాం. మరి ఆ పాట దేవుడే నాకు ఆశ్రయము, దేవుడే నా ఆశ్రయము, దివ్యమైన దుర్గము అనేటటువంటి పాటతో మనము ఈ 2వ పాటను పాడుకుందాం. ప్రియులారా, మరి మీ బుక్కులు తెరిచి 6 వచనాలు ఉన్నాయి, మనం అందరం కలిసి పాడుకుందాం. దేవుని స్తుతించుకుంటూ పాడుకుందాం. నాకాశ్రయము దివ్యమైన
ఆనందం ఆనందం ఆనందమోగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము మహావిలో రాపగల సహాయుడై నన్రోచును అభయం అభయం అభయమేపు ఆనందం ఆనందం ఆనందమోగా దేవుడే మాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. మరి ఈ పాట చేత మనం దేవుని మరి స్తుతించుకున్నామంటే మరి ఆ దేవుడు మనకు ఒక ఆశ్రయ దుర్గమని మరి మనం దేవుణ్ణి నిర్ణయించుకున్నామండి. మరి మనము స్థాపించుకున్నాం ఇక్కడ. సో మరి మన దేవుణ్ణి అంత గొప్ప ఒక దుర్గంగా మరి మనము మన దేవుణ్ణి పెట్టుకున్నాము. మరి మన దగ్గర అంటే ఆశ్రయంగా మరి ఆయన మనము కొలుస్తున్నాము. మరి ఇప్పుడు అదే విధంలో మరి అదే స్తుతి గీతంలో మరి ఇంకొక గీతాన్ని పాడుకుందాము. మరి అది కూడా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలోనే ఉందండి. మరి ఆ నంబర్ 689వ పాటను పాడుకుందాం. ఇదే ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 689వ పాట పాడుకుందాము. మరి ఈ పాట పాడుకోకముందు మన ఈ బైబిల్ గ్రంథంలో నుండి ఒక వాక్యం గుర్తుకొస్తుందండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు ఏం చెప్తుందంటే, దేవుని యొక్క కృప ఎంతో అధికంగా ఉంటుంది మన పట్ల అనేసి. మరి అదే కీర్తనల గ్రంథంలో 43:3-5 వచనాలలో కూడా మరి ఆయన కృప మరి మన పట్ల ఎంతో అధికంగా ఉంటుందని మన బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తుందండి. మరి మనం ఆ పాట పాడుకుందాము. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 689వ పాట కలిసి పాడుకుందాం. సర్వకృప నిత్యగు ప్రభువ అనేటటువంటి పాట కలిసి పాడుకుందాం. God
ఆనందంతో ముందుకు సాగాలని మరి పాట మనకు నేర్పుతుంది. ప్రియులారా, మరి మనం ఈ పాట చేత మనకున్న కష్ట నష్టాలు బాధలు ఎన్ని అనుభవించామో మనకు తెలీదు. కానీ అవన్నీ మర్చిపోయి మరి మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అవన్నీ విడిచిపెట్టి మరి దేవుణ్ణి స్తుతించుకుంటూ మరి మరి మన దేవుడు ఈ స్తుతులపై ఆసీనుడై ఉన్నాడని మనకు తెలుసు, మనం విన్నాము. మరి మరి మన దేవుడు స్తుతుల పైన ఆసీనుడై ఉన్నాడు. మరి మనం ఎంత దేవుని స్తుతిస్తే మరి దేవుడు మన వైపు మన యొక్క కార్యాన్ని మరి మన యొక్క సమస్యలని తీరుస్తూ ఉంటాడు. సరేనా? మరి మనకున్న ఈ సమస్యలన్నిటిలో మరి మనము గునుక్కొనకుండా సనుక్కొనకుండా మరి ఈ నోటిని ఇంకొక విధంగా వాడుకుందాము. మరి మనం దేవుని స్తుతించినట్లయితే మరి పాటలు మరి మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో చక్కటి పాటలు ఉన్నాయి. మరి అవి మనము పాడుకున్నట్లయితే స్తుతించినట్లయితే మరి మన సమస్యలకు ఇది మంచి ఆన్సర్, అంటే మంచి జవాబు ఇస్తుంది మనకి. మరి దేవుడు మరి మన సమస్యలన్నీ తీర్చేవాడు కనుక ఈ పాటల చేత మనం దేవుణ్ణి స్తుతించాలి. ఎటువంటి సమస్యలో మనం ఉన్నప్పటికీ మనము ఈ పాటల చేత మరి మనం దేవుణ్ణి స్తుతించాలని కోరుచున్నాం. సరే, మరి ఇప్పుడు ఆరాధించుకునే సమయం అండి. మరి ప్రియులారా, మనం దేవుణ్ణి ఆరాధించుకుందాం. మరి ఈ పాట అయితే ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో లేదు. మరి మనందరికి వచ్చిన పాటనే ప్రేమించేదన్ అధికముగా ఆరాధించును అనేటటువంటి ఈ పాటను పాడుకుందాం. మరి వచ్చినట్లయితే మీరు కూడా రెండు చేతులను ఎత్తి ఆకాశం వైపు మరి కనులు మూసుకొని మరి దేవుని మనసులో ధ్యానిస్తూ ఆయన చేసిన మేలను, ఇంతకు ముందు మన దేవుడు ఎన్ని మేలు చేశాడో అవన్నీ ఒకసారి మరి ధ్యానించుకొని, ఎందుకంటే మనము ఇంతవరకు చేసిన ఆ మేలను బట్టి మనం దేవుణ్ణి ఆరాధిస్తే ఇంకొక అద్భుతము మరి మన జీవితంలో జరగనై ఉన్నది. కాబట్టి మరి ఇన్ని రోజుల నుండి ఈ నెలంతా, ఏప్రిల్ నెలంతా కూడా మరి దేవుడు మనల్ని కాచి కాపాడిండు. కాబట్టి మన రెండు చేతులను ఆయన వైపు ఎత్తి, ఎంతో మంది అండి ఇప్పుడు హాస్పిటల్లో పడుకొని ఉన్నారు, మార్చిలలో కొందరున్నారు, ఇంకా కొందరు ఎన్నో స్థలాలలో ఉన్నారండి. మరి ఉండలేనటువంటి స్థలాల్లో ఉన్నారు, హాస్పిటల్లో పడుకొని ఆ బెడ్ల మీద ఉన్నారు. కొందరైతే లేరు, ఈ రోజున చనిపోయి ఉన్నారు. కొందరైతే ఆ చనిపోయే స్థితిలో ఉన్నారు. మరి కొందరైతే జైల్లో ఉన్నారు, మరి ఏవో తప్పులు చేసి ఆ జైల్లో ఉన్నారు. కానీ మనం మాత్రము మన ఇంట్లో క్షేమంగా, ఎస్పెషలీ ఈ ఏప్రిల్ మంత్లో, ఈ ఎండాకాలంలో, ఈ కోవిడ్-19 సీజన్లో మరి దేవుడు మనల్ని కాచి కాపాడి మనందుకు ఈ ఆరాధనలో మనమందరం కలిసి మరి మన హృదయాంతరంగంతో మరి మన దేవుని మనము ఆరాధించుకుందాం. మరి మార్కు సువార్త 12:30 అధ్యాయంలో మరి మన బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, మీ పూర్ణ మనసుతోనూ మరి మీ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలముతోనూ మరి మీ దేవుడైన యెహోవాను ప్రేమించవలనన్నదే ప్రధానమైనటువంటి ఆజ్ఞని దేవుడు మనకు చెప్తున్నాడు. ఫస్ట్ కమాండ్మెంట్ ఇన్ ద లాస్ ఈజ్, దేవుణ్ణి మన పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో దేవుని మనము ప్రేమించాలి. అది మొదటి ఆజ్ఞ. సరే ప్రియులారా, అదే విధంగా మరి మనము మౌనంగా ఉంటూ మరి మన చేతులను ఆయన వైపు ఎత్తి కళ్ళను మూసుకొని ఆయన చేసిన మేళ్ళను బట్టి మరి
మరి మనం దేవునికి ఆరాధన చెల్లిస్తాం. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. ఇది మనందరికి వచ్చినటువంటి పాట. మరి మనం దేవుడు మనకు చేసిన మేళ్ళను బట్టి మనము దేవుణ్ణి ఆరాధించుకుందాం. మరి ఆ ప్రియమైన దేవునికి మనము స్తుతి ఆరాధన చెల్లిద్దాం. ఇంతవరకు దేవుని స్తుతించుకున్నాము. మరి ఇప్పుడు దేవుని మనము ఆరాధించుకుందాము. మరి మన యొక్క ఆత్మలు మరి యొక్క మనస్సును మనము ఆయన వైపు త్రిప్పుకొని మరి దేవుని మనము ఆరాధించుకుందాము. మరి ప్రేమించేదన్ అధికముగా ఆరాధించున్ ఆసక్తితో అనేటువంటి పాటతో దేవుని మనము ఆరాధించుకుందామండి. ప్రేమించేదన్ అధికముగా ఆరాధించున్ ఆసక్తితో. ప్రేమించేదన్ అధికముగా ఆరాధించున్ ఆసక్తితో. పూర్ణ మనసుతో ఆరాధించున్ నిన్ను పూర్ణ బలముతో. ప్రేమించేదన్ ఆరాధన 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 ఇంతవరకు ఆదుకున్నావు, ఇంతవరకు ఆదుకున్నావు. పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో. ప్రేమించేదన్ ఆరాధన 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 నన్ను చూచవే వందనమయ్యా, నన్ను చూచవే వందనమయ్యా. పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో. ప్రేమించేదన్ ఆరాధన 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 చేసిన మేలను బట్టి నీకు వందనాలు తండ్రి. స్తోత్రం ప్రభువా. నువ్వు చేసిన అద్భుత కార్యములను బట్టి నీకు వందనాలు ప్రభువా. తండ్రి మరి మాకు తోడైనందుకు నీకు వందనాలు తండ్రి. కాపుదలలో మనం ఉంచినందుకు నీకు వందనాలు ప్రభువా. వేసనానికి స్తోత్రం నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. నీకే వందనాలు. యెహోవా రాఫా, యెహోవా రాఫా, స్వస్థపరిచావే వందనమయ్యా. మమ్ము స్వస్థపరిచావే వందనమయ్యా. మమ్ము స్వస్థపరిచావే వందనమయ్యా. నిన్ను
వందనాలు ప్రభువా, నీకు వందనాలు. స్తోత్రం అయినా స్తోత్రం ప్రభు. అవునైనా మిమ్మల్ని ఆరాధించే యోగ్యులం మా తండ్రి. మా ఆరాధనకు యోగ్యుడు ప్రభువా, మా స్తుతులకు పాత్రుడు అయిన దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మా పూర్ణ మనసుతోనూ పూర్ణ ఆత్మతోనూ ప్రభువా నా తండ్రి మిమ్మల్ని ఆరాధించుచున్నాము తండ్రి. ఇదిగో నాయన ఈ యొక్క మాసంలో నా తండ్రి చివరి ఆదివారం వరకు నా తండ్రి నా దేవా నీ యొక్క అపారమైన కృప మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు తండ్రి. నీ ఎడతెగని వాత్సల్యత నా తండ్రి మాకు చూపించి నాయన ఈ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రభువా నా తండ్రి నాయన తన కోడి తన పిల్లలను రెక్కల చాటున కాచు విధముగా నా తండ్రి మమ్మల్ని కాచి కాపాడి నాయన మమ్మల్ని సజీవులుగా ఇంకొను ఉంచినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మిమ్మల్ని ఆరాధించుచున్నాము ప్రభువా, మిమ్మల్ని స్తుతించుచున్నాము తండ్రి. నాయన మీరు చేసిన మేలును జ్ఞాపకం చేసుకొనొచ్చు మా హృదయ అంతరంగం నుండి ప్రభువా నా తండ్రి మిమ్మల్ని ఆరాధించుచున్నాము ప్రభువా. మా యొక్క హృదయ అంతరంగం నుండి ప్రభువా మిమ్మల్ని నా తండ్రి ప్రేమిస్తున్నాము నాయన, మిమ్మల్ని ఆరాధిస్తున్నాము, మిమ్మల్ని కొనియాడుతున్నాము తండ్రి. నీకు వందనాలు దేవా, నీకు వందనాలు, స్తోత్రం. ప్రియులారా మీకు ఉదయకాల సమయము, ఇది దేవునితో మాట్లాడే సమయం ప్రియులారా. దయచేసి మీరు ఇటు అటు చూడకుండా ఈ సమయం కొద్ది సమయము దేవునికి కేటాయించి ఈ యొక్క ఉదయకాల సమయము దేవుడు చేసిన మీ జీవితంలో మా జీవితంలో దేవుడు చేసిన ఒక మేలుని జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. ఈ దినము మీరు ఈ యొక్క ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్ ముందు కూర్చున్నారంటే దేవునికి వందనాలు చెల్లించండి ప్రియులారా. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్ ప్రభావం మీరు తిలకిస్తున్నారంటే మీరు ఇంకా సజీవంగా ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లించండి. ఎటువంటి అనారోగ్యము మనకు సోకకుండా. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. నాయనా అలనాడు ప్రభువా నా తండ్రి ఐగుప్తు దేశంలో నా తండ్రి నీ యొక్క పిల్లలను ప్రభువా నా తండ్రి నీ వాగ్దానము పిల్లలు ప్రభువా నా తండ్రి నాయనా నా తండ్రి మీరు ప్రేమించిన మీ పిల్లలను ప్రభువా నా తండ్రి ఆ గోషేను ప్రదేశంలో నా తండ్రి వారిని కాచిన విధంగా నా తండ్రి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవ. ఈ దినము కూడా నా తండ్రి నాయనా నా తండ్రి యేసు క్రీస్తు నిబంధనలో పాలిభాగస్తులు ఉన్నట్టు మమ్మల్ని అందరినీ ప్రభువా నా తండ్రి కాపాడుతుందని నీకు వందనాలు చెల్లించుకొచ్చున్నాము తండ్రి. మీకే వందనాలు, మీకే స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నాయనా నా తండ్రి నాయనా ఇదిగో ప్రభువా నా తండ్రి ఆకాశము నీ సింహాసనం అన్నావు నా తండ్రి, భూమిని పాదపీఠం అన్నావు ప్రభువా నా తండ్రి. ఇదిగో నాయనా ఈ యొక్క పాదపీఠం ఎదుట ప్రభువా నా తండ్రి నిన్ను మేము మోకరించి ఇదిగో నాయనా మిమ్మల్ని ఆరాధించుచున్నాము, మిమ్మల్ని స్తుతించుచున్నాము తండ్రి. మా హృదయాలను ప్రభువా నా తండ్రి ఇదిగో నాయనా మీ యొక్క పాద సన్నిధానంలో పెట్టుచున్నాము ప్రభువా. ప్రియులారా దేవుని యొక్క ఆత్మ మన మధ్యలో బలంగా సంచరిస్తున్నది ప్రియులారా. దయచేసి దేవునితో మాట్లాడండి ప్రియులారా. మీ యొక్క నోళ్ళను మీకు అనుకూలమైనటువంటి భాషలో మీకు అనుకూలమైనటువంటి స్థితిలో దేవునితో మాట్లాడండి. ఈ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితిలో దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సహాయం మనకు ఎంతగా అవసరం ఉందో ఒక్కసారి వెల్లడిపరచండి ప్రియులారా. మీరు వెల్లడిపరచండి, సంగమా మీరు వెల్లడిపరచండి. థ్యాంక్ యూ లార్డ్. నాయన నీకు వందనాలు ప్రభువా. మీ అవసరత మాకున్నది నా తండ్రి. నాయన మీ యొక్క సన్నిధి నుంచి మేము ఎక్కడికి వెళ్ళగలము ప్రభువా. నీవే నిత్య జీవం మాటలు గల దేవుడు నా తండ్రి. నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లించుకొచ్చినాము రాజా. సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో నాయన కొద్దిసేపు మిమ్మల్ని ఆరాధించడానికి, కొద్దిసేపు మిమ్మల్ని స్తుతించడానికి మాకు ఇచ్చిన ఇక మంచి తరుణం బట్టి మీకు వందనాలు చెల్లించుకొచ్చినాము తండ్రి. ఈ యొక్క స్తుతి ఆరాధన అంతట్లో ప్రభువా నా తండ్రి మాకు తోడుగా నుండి మమ్మల్ని సంరక్షించి ఇదిగో నాయనా మిమ్మల్ని ఆరాధించడానికి ప్రభువా నా తండ్రి ఈ యొక్క పరిశుద్ధాత్మ తోడును మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకొచ్చినాము. మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొచ్చినాము. ఈ ఉదయకాల సమయం ప్రభువా మీరు చేసిన మేలని జ్ఞాపకం చేసుకొనొచ్చు, వందనాలు చెల్లించుకోవచ్చు. మరొకసారి నా తండ్రి ఇదిగో నాయన వాక్యంలోకి మేము వెళ్తుండగా నా తండ్రి వాక్య పరిచర్య చేస్తున్న నాకు నా తండ్రి ఇదిగో నాయన నా తండ్రి నేను కాదు ప్రభువా నా తండ్రి, ఇది నేను కాదు ప్రభువా, పరిశుద్ధాత్మ దేవ నా తండ్రి ఈ యొక్క దేహాన్ని నా తండ్రి మీరు వాడుకోమని నా తండ్రి నన్ను నేను తగ్గించుకొనొచ్చు, మిమ్మల్ని హెచ్చిస్తున్నాను ప్రభువా. నా తండ్రి ఈ యొక్క ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్ తిలకిస్తున్నటువంటి నా తండ్రి నీ యొక్క జనము నా తండ్రి నీ యొక్క పరిశుద్ధమైన మంద ప్రభువా నా తండ్రి నా తండ్రి ప్రభువా ఆందోళనలో ఉంటున్నారు ప్రభువా, భయక్రాంతులై ఉంటున్నారు నా తండ్రి, రేపు ఏమి సంభవిస్తుందో అనే ఒక ఆలోచనలో ఉంటున్నారు ప్రభువా నా తండ్రి. నాయనా నీ యొక్క వాక్యం ద్వారా నా తండ్రి వారిని దర్శించండి నాయనా, నీ యొక్క వాక్యం ద్వారా వారిని ఓదార్చండి నా తండ్రి, నీ యొక్క వాక్యం ద్వారా వారిని ప్రోత్సహించండి. ఇదిగో నేనే దేవుడని తెలుసుకున్నాడు అని కీర్తనలో చెప్పిన విధంగా నా తండ్రి నీ యొక్క కంఠస్వరం వారికి వినిపించమని ప్రార్థిస్తున్నాము నాయన.
మీకు వందనాలు చెల్లించుకొచ్చినాం తండ్రి. నాయన నా తండ్రి, నిరాశ నిస్పృహతో ఉన్న వారిని నా తండ్రి మీరు దర్శించండి. నాయన ఆశతో ఉన్న వారిని మీరు దర్శించండి తండ్రి. నా తండ్రి ఇదిగో ప్రభు నా తండ్రి తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం. నాయన మీకు వందనాలు చెల్లించుకొచ్చినాం. జీవం గల దేవ పరిశుద్ధాత్మ తండ్రి, నీకే వందనాలు, నీకే స్తుతులు, ఘనత మహిమ ప్రభావం చెల్లించుకోవచ్చు. నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి అతి వినయంతో వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మీరు నమ్మినట్లయితే ఒకసారి అందరు గట్టిగా ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. థాంక్యూ లార్డ్. అందరం కూడా ఒకసారి దేవునికి హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లుగాక. హల్లెలూయా. ప్రియులారా, మరి ఒకసారి ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్ ముందు మీరు ఉన్నటువంటి మీరందరికీ కూడా త్రియేక దేవుని నామమున వందనాలు తెలుపుచున్నాను. అంతేకాక మీ ముందుకు ఈ విధముగా ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వాక్య పరిచర్య చేయడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నందుకు, దేవుని యొక్క అభిషేకము ద్వారా నన్ను అభిషేకించి తన యొక్క మాటలు నా యొక్క నోటను ఉంచి మీకు కావలసిన ఆదరణ వాక్యం అందించడానికి నన్ను తన యొక్క సాధనంగాను తన యొక్క పాత్రగాను నన్ను వాడుకుంటున్నందుకు మొదట నేను దేవునికి వందనాలు చెల్లించుకొచ్చున్నాను. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యూజింగ్ మీ యాజ్ యువర్ ఛానల్ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యూజింగ్ మీ యాజ్ యువర్ అంబాసిడర్ లార్డ్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ ఫర్ యూజింగ్ మీ యాజ్ యువర్ మౌత్ పీస్ మై గాడ్. వి థ్యాంక్ యూ లార్డ్. ఐ థ్యాంక్ యూ లార్డ్. నేను నీకు వందనాలు చెల్లించుకొచ్చాను. మీరందరూ కూడా సంతోషంగా ఉన్నారనేసి భావిస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రియులారా, మీ అందరి కోసం కూడా మేము ప్రతి రాత్రి కుటుంబ ప్రార్థనలో మేము మీకోసం ప్రార్థిస్తున్నాము. ఇటువంటి సమయంలో మనము భయము భీతికి గురి కాకుండా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొంచు, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ, దేవుని యొక్క వాక్యము మనకు ఏ విధంగా పరిచయం చేస్తున్నది, దేవుని యొక్క వాక్యంలో మనము దాగి ఉన్నటువంటి ఇమిడిబడి ఉన్నటువంటి యొక్క మర్మాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దాదాపు 45 రోజులు మనము ఈ యొక్క లాక్డౌన్ పరిస్థితుల్లో ఉంటున్నాము. మన యొక్క సమయము వృధా చేసుకోనకుండా, ఇకను వృధా చేసుకోనకుండా, రాబో కాలంలో ఇంకను దేవునికి చేరువుగా చేరి ఈ సమయాన్ని మనము సద్వినియోగపరచుకోవాలనేసి నా యొక్క ఆశ. ప్రియులారా, మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ఇతరుల వలె మనము చింతించకుండా, అన్యజనుల వలె మనము మాటలు ఉచ్చరించకుండా, కేవలము దేవుని యొక్క వాక్యాన్ని మనం పలుకుచూ, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ మనము జీవించాలనే నా యొక్క ఆశ, నా యొక్క ప్రోత్సాహం కూడా. అందుకే ఈ ఉదయకాల సమయము గడిచినటువంటి ఆదివారము మనము ధ్యానించిన వాక్యము కవనెంట్ మైండ్, అంటే ఉడంబడిక మనస్తత్వం గలటువంటి భావముతో జీవించాలనేసి ఒక వాక్యాన్ని దేవుడు మనకు అందించినాడు. మరి మీరు ఎంతమంది విన్నారో వినలేదో నాకు తెలియదు, కానీ వాక్యం అయిన పిదప తిరిగి నేను దానిని యూట్యూబ్ ఛానల్లో నేను దానిని లోడ్ చేస్తున్నాను. దయచేసి ఆ వాక్యం మీరు విని ప్రోత్సహించాలి. ఒకవేళ నిరాశతో ఉన్నట్లయితే దయచేసి గడిచిన ఆదివారము కవనెంట్ మైండెడ్ ఆ యొక్క వాక్యం యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి దానిని వినండి. వినడం వలన మనకు విశ్వాసం వస్తుందని రోమపత్రికలో అపోస్తలుడైన పౌలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, కాబట్టి మనం వాక్యం వినుట మన జీవితాలకు శ్రేయస్కరం, ఆశీర్వాదకరం. ప్రియులారా, కాబట్టి ఆ వాక్యాన్ని మనం విందాం. కవనెంట్ మైండెడ్ అంటే మనము గత వారము ధ్యానించడు వాక్యము కవనెంట్ మైండెడ్ అంటే మనము దేవునితో ఒక ఒడంబడికలో జీవిస్తున్నాం అనేసి జ్ఞాపకం చేశాడు. ప్రియులారా, దేవుడు మనతో ఆ ఒడంబడిక జీవితంలో మనం జీవిస్తున్నామని జ్ఞాపకం చేశాడు. అంటే ఒక ఒప్పందం జీవితంలో మనం జీవిస్తున్నాం. ఆ ఒప్పందంలో మనకు కావలసిన ప్రతి అవసరత కూడా సమకూర్చబడ్డాడు.
ఈ యొక్క పాండమిక్ క్వారంటైన్ లాక్డౌన్లో మనం ఉంటుండగా ఎటువంటి పరిస్థితులు మనం జీవిస్తున్నాం? అనేకమైనటువంటి చింతలు, బాధలు, ఆలోచనలు మనల్ని కృంగరిస్తుంటాయి. సామెతలో ఒక మంచి మాట ఉంటుంది ప్రియులారా, శ్రమ దినాన నువ్వు కృంగిన ఎడల నీవు చాతగాని వాడవు అవుదు అనేసి సామెతల గ్రంథంలో ఉంటుంది ప్రియులారా. శ్రమ దినాన నువ్వు కృంగిన ఎడల నీవు చాతగాని వాడవద్దు అనేసి వాక్యంలో సెలవిస్తున్నారు. మీరు అంటుండొచ్చు, పాస్టర్ గారు మరి ఇవి శ్రమ దినాలు ఉన్నాయి కదా, శ్రమలు, ఈ లాక్డౌన్లో శ్రమలు, బయటికి వెళ్ళలేకపోతున్నాం, మనకు కావలసిన ఆహార సామాగ్రిని మనం తెచ్చుకోలేకపోతున్నాం, వాటికి కావలసిన ఆర్థిక పరిస్థితి, ఆర్థిక సహాయం మనకు అందలేకపోతున్నది అనే ఒక భావముతో, ఆ యొక్క ఆలోచనతో మనం కృంగిపోతుంటాం. ఈ వాక్యం మనం ధ్యానించినట్లయితే, శ్రమ దినాలను కృంగిన ఎడల నీవు చాతగాని వాడవద్దు అని అన్నట్లయితే, అవును, శ్రమ దినాలను మనం కృంగిపోవద్దు. శ్రమ వచ్చినప్పుడు మనము కృంగిపోవద్దు. శ్రమ వచ్చినప్పుడు రెండు చేతులు పైకి ఎత్తేసి నా వల్ల కాదు అనేసి మనం పలకవద్దు ప్రియులారా. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలు ఏమంటారంటే, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. హల్లెలూయా. నమ్మిన వారందరూ కూడా ఒకసారి హల్లెలూయా చెప్పండి. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. మనము చేయలేనిది, మనము చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు తన యొక్క వాక్యమును మనం తీసుకున్నట్లయితే మన అంతరంగము నుండి మనకు ఆ బలమును పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అప్పుడు మనము నన్ను బలపరచువానేందు నేను సమస్తము చేయగలనేసి ఆ దృఢమకు మనలో ఉంటుంది. అప్పుడు శ్రమ వచ్చినప్పుడు మనం కృంగిపోము. ఆ శ్రమను మనం ఎదుర్కొంటాం. శ్రమను ఎదుర్కోవడము, శ్రమలు నీ నా జీవితంలో మనం కృంగతీయడానికి రాదు. శ్రమలు నీ నా జీవితంలో మన యొక్క జీవితంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి శ్రమలు వస్తుంటాయి. అంటే మన యొక్క చూచే విధానం ఉంటుంది ప్రియులారా. శ్రమను మనం ఏ విధంగా చూస్తున్నాం? శ్రమ వచ్చినప్పుడు భయపడకుండా, శ్రమ వచ్చినప్పుడు నా జీవితంలో నాకు పదవి ఉన్నతి కలుగుతున్నది, హల్లెలూయా. శ్రమ వచ్చినప్పుడు నా జీవితంలో నేను అగ్ని వలె పరీక్షింపబడి, నా విశ్వాసము పరీక్షించబడి, విశ్వాసం నుంచి అధిక విశ్వాసం, విశ్వాసం నుంచి అధిక విశ్వాసమును ఎదిగే పరిస్థితి శ్రమ వచ్చినప్పుడు సంతోషించాలి, ఆనందించాలి. ఒక వాక్యం గుర్తుకొస్తుంది చూడండి. యెహోషాపాతు రాజు మీదకి ముగ్గురు రాజులు కలిసి యుద్ధం వచ్చినప్పుడు, దినవృత్తాంతంలో ఉంటుంది ప్రియులారేది. యెహోషాపాతు రాజు దేవుని సన్నిధానంలో తన యొక్క ప్రజలతో కూడా వచ్చి ఉపవాసం ప్రకటించి ప్రార్థిస్తాడు. చూడండి, ఈ యొక్క రాజులు తన మీదకి యుద్ధం వచ్చినప్పుడు యెహోషాపాతు భయపడి దేవుని సన్నిధిని ఆశ్రయించాడు. దేవుని సన్నిధిని ఆశ్రయించినాడు. దేవుని సన్నిధిని ఆశ్రయించినప్పుడు దేవుడు తనతో మాట్లాడాడు ప్రియులారా. తనతో మాట్లాడి ఒక మాట, ఒక వచనము, ఒక ఆదరణకరమైనటువంటి వాక్యము అందించాడు. ఏమంటున్నాడంటే చూడండి, ఈ యుద్ధము నీది కాదు నాది అంటున్నాడు. హల్లెలూయా. ఆ మాటలు మనకు కావాలి ప్రియులారా. ఆ వాగ్దానం మనకు కావాలి. ఈ రోజు నువ్వు యుద్ధం పోరాడుచున్నావా? నీ యొక్క జీవితంలో అనారోగ్యంతో నువ్వు పోరాడుచున్నావా? లేమితో నువ్వు పోరాడుచున్నావా? కష్టంలో పోరాడుచున్నావా? బీదరికంలో పోరాడుచున్నావా? కుటుంబ సమస్యలతో పోరాడుచున్నావా? ఆ యుద్ధము నీది కాదు నాది అనేసి యెహోవా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినము నీతో ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, క్రైస్తవులుగా క్రీస్తును ఎరిగిన వారముగా మనం అందరము కూడా ఈ లోకంలో అత్యధికమైన విజయం పొందిన వారమని అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో మనకు ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాడు.
ఏమంటా మనము? అత్యధికమైనటువంటి విజయం పొందిన వారము. హల్లెలూయా. వి ఆర్, ఐ సే, నేను అత్యధికమైన విజయం పొందిన వాడను. I am more than a conqueror. Hallelujah. I am more than a conqueror. I am more than a conqueror. మన లోపల ఆ బలహీనత వచ్చినప్పుడు, మన లోపల ఆ యొక్క కష్టం వచ్చినప్పుడు, ఆ యొక్క సమస్య వచ్చినప్పుడు, ఆ యొక్క పరిస్థితి వచ్చినప్పుడు, మన లోపల నుండి ఈ వాక్యము తన్నుచు బయటికి రావాలి. నేను అత్యధికమైన విజయం పొందిన వాడను. దేవుడు నా పక్షం ఉండగా నాకు విరోధి ఎవడు? నాలో నివసించేవాడు ఈ లోకంలో నివసించేవాడి కంటే గొప్పవాడు. హల్లెలూయా. ఈ వాక్యాలను మనము వింటూ ఉండాలి ప్రియులారా. ఈ వాక్యాన్ని మనం వింటూ ఉండాలి. ఈ వాక్యాన్ని మనము ధ్యానిస్తూ ఉండాలి. ఈ వాక్యాన్ని మనము నెమరువేస్తూ ఉండాలి. ఈ వాక్యాన్ని మనం ఎప్పుడు మన యొక్క హృదయంలోనూ మన యొక్క మనసులో ఉంచుకోవాలి ప్రియులారా. అందుకే యెహోషువ గ్రంథంలో యెహోషువతో అంటాడు, దివారాత్రులను ఈ వాక్యాన్ని మీరు బోధించక మానకు. దివారాత్రులను ఈ యొక్క వాక్యాన్ని బోధించక మానకు. నువ్వు ఎప్పుడైతే ఈ వాక్యాన్ని బోధిస్తావో, ఈ వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తావో, నీ ఎదుట ఎటువంటి మనుషుడు నిలవజాలడు. హల్లెలూయా. వాగ్దానం ప్రియులారా, వాగ్దానం. ఈ వాక్యము నిన్ను స్థిరంగా నిలబెడుతుంది. ఈ యొక్క లోకంలో విజయవంతునిగా నిలబెడుతుంది. ఒక 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 అత్యధిక విజయవంతునిగా ఈ యొక్క వాక్యం నిలబెడుతుంది ప్రియులారా. కాబట్టి ఈ ఉదయకాల సమయం నిరాశపడకండి, నిస్పృహపడకండి. దానికన్నా మించి ఆనందించండి, సంతోషించండి. దేవుడు వాగ్దాన స్థలానికి మనం సిద్ధపరుస్తున్నాడు ప్రియులారా. థ్యాంక్ యూ జీసస్. గాడ్ ఈస్, ఎంతమంది మీరు నమ్ముతున్నారో నమ్ముతలేరో కానీ నేను నమ్ముతున్నాను హృదయాంతరంగం నుండి. God is preparing us to take into the promised land. Hallelujah. Say hallelujah. Amen. Lord, thank you, Lord my God. Thank you for preparing us. Thank you for preparing us to take you to the promised land, Lord my God. Yes. The promised land is ours, dear children of God. ఆ యొక్క వాగ్దాన ప్రదేశము నీది, నాది. దేవుడు వాగ్దానం చేశాడు, మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఈ సిద్ధపాటు కాలంలో మనము ఏ విధమైనటువంటి మనస్తత్వం కలిగి ఉన్నామో జాగ్రత్తగా మనం పరీక్షించుకోవాలి. జాగ్రత్తగా మనం పరీక్షించుకోవాలి ప్రియులారా. చాలా సమయం మనకు దొరికింది, చాలా సమయం దేవుడు మనకు ఇస్తున్నాడు. గత 45 రోజుల నుంచి మనము మనకు గృహాల్లో నివసిస్తున్నాము, మన కుటుంబాలతో మనం నివసిస్తున్నాము. మన కుటుంబాలలో కూడా మనకు ఆ యొక్క సహవాసం దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ యొక్క హైటెక్ సీజన్ లో దేవుడు మనను సమకూర్చాడు ప్రియులారా. కుటుంబముగా కూర్చొని ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న కాల భోజనము, రాత్రి డిన్నర్ చేయటకు దేవుడు మనకు ఆ యొక్క సమయాన్ని అనుగ్రహించాడు ప్రియులారా. ఇట్స్ ఎ టైమ్ ఆఫ్ ఫెలోషిప్ విత్ అవర్ ఫ్యామిలీస్. ఆల్ దిస్ డేస్ గడిచిన దినములు అన్నిటి కూడా అంటే లాక్డౌన్ ముందు మనము మన యొక్క పనుల్లోనూ మన యొక్క అనుదిన చర్యలోను మనం బిజీగా ఉండి కుటుంబంతో పిల్లలతో కాలక్షేపము సమయం గడపక మన యొక్క చెమటను కారుస్తూ మన యొక్క జీవితాన్ని మనము సాగిస్తూ ఉన్నాము. కానీ ఇటువంటి మంచి సమయం లాక్డౌన్ పరిస్థితి దేవుడు మనకు అనుగ్రహించినాడు. ది వే యు పర్సీవ్, ది వే యు సీ, ఇట్ ఈస్ డిఫరెంట్ ప్రియులారా. నువ్వు ఏ విధంగా ఈ పరిస్థితిని చూస్తున్నావో అది నీవు నిర్ణయించుకున్న స్థితి ప్రియులారా. అయ్యో నాకు ఎందుకు ఈ విధమైనటువంటి పరిస్థితి వచ్చింది అనుకుంటున్నావా? దేవానికి వందనాలు ప్రభువా, నా యొక్క కుటుంబంతో కలిసి నేను ఆరాధించడానికి, నా కుటుంబంతో కలిసి నేను ప్రభా మేము 3 పూటలు భోజనం చేయడానికి మాకు ఇచ్చిన ఈ యొక్క మంచి సహవాసాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం అంటున్నావా? నిర్ణయం ప్రశ్నించుకుందాం ప్రియులారా, ప్రశ్నించుకుందాం. ఒక గొప్ప దైవజనుడు ఒక మాట అన్నాడు, అది నా హృదయంలో నాటకపోయింది ప్రియులారా. గాడ్ విల్ నెవర్ డూ మిస్టేక్స్. దేవుడు తప్పు చేయడు ప్రియులారా. దేవుడు తప్పు చెయ్యడు. తప్పు చేస్తే దేవుడు కాదు. ఆయనను ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువారు వారందరికీ కూడా
సమస్తము అనుకూలం ప్రకారం జరుగుతున్నది అనేసి రోమా పత్రికలో ఉంటున్నది. ఎవ్రీథింగ్ గోస్ గుడ్ దోస్ హూ లవ్ ద లార్డ్. ఎవ్రీథింగ్, ఆల్ థింగ్స్ విల్ గో దోస్ హూ లవ్ ద లార్డ్. ఎవ్రీథింగ్ విల్ గోస్ గుడ్. ప్రతిది కూడా మంచిదే దేవుడు మనం పట్ల చేస్తున్నాడు. ఆ భావంతో మనం ఉండాలి. అటువంటి ఆ మనస్తత్వంతో మనం ఉండాలి. ఈ కొద్దికాల సమయము మనము వాక్యంలో చూసుకున్నట్లయితే మన యొక్క హృదయం నిండిన దాన్ని బట్టి మన పెదవులు మాట్లాడును. చూడండి, ఒక్క నిమిషము బైబిల్ తెచ్చుకుందాము. దయచేసి బైబిల్ తెచ్చుకోనండి. మత్తయి సువార్త, పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. ప్రియులారా, ఆశీర్వదించబడుతున్నాను కోరుచున్నాను. మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనం. చక్కని మాట రాయబడ్డది చూడండి. హృదయమందు నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. ఎస్, ఈ పరిస్థితిలో మనకు తగినట్టు వాక్య భాగం దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ లాక్డౌన్ పరిస్థితిలో మన హృదయంలో ఏ మాటలైతే ఉంటున్నాయో దానిని బట్టి మనము మాట్లాడతాము. వాక్యము మనకు సెలవిస్తున్నది. సరే, హృదయం నిండిన దాన్ని బట్టి మన పెదవులు మాట్లాడను. మన హృదయము నిండిన దాన్ని అంటే మన హృదయ పరిస్థితిలో, మన హృదయంలో ఉన్నటువంటి మాటలు పరిస్థితి వచ్చినప్పుడు మన నోటి ద్వారా వెల్లడిపరుస్తాం. ఈ యొక్క లాక్డౌన్ పరిస్థితిలో ఏం మాట్లాడుతున్నారు మీరు గమనించండి. మన నోట గుండా ఎటువంటి మాటలు బయటికి బయలు వెలుచున్నాయని గమనిస్తాం, ప్రశ్నించుకుందాం. ప్రియులారా, అన్యులు మాట్లాడినట్టు, అన్యజనులు మాట్లాడినట్టు మనం మాట్లాడిన అవసరం లేదు. మాట్లాడకూడదు. అన్యులు మాట్లాడినట్టు మనం మాట్లాడకూడదు. అన్యులు వారికి యోచించినది, వారికి తలంచినది వారు మాట్లాడుతుంటారు. కానీ మనము యేసుక్రీస్తుని అంగీకరించిన మనము, ఈ యొక్క క్రొత్త నిబంధనలో భాగస్వాములమైన మనము, మనకు హృదయంలో ఏ మాటలు దాచబడిందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకు హృదయంలో ఏ మాటలు దాచబడ్డాయి జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు నేను ఆ యొక్క అంశము తీసుకున్నది, గడిచిన వారం దేవునితో నేను మాట్లాడి ప్రార్థించినప్పుడు, దేవా, పోయిన ఆదివారము కవరెంట్ మైండ్ కోసం మాట్లాడమన్నావు. ఈ ఆదివారము పరిశుద్ధ దినము నీ యొక్క పిల్లలతో, నీ యొక్క జనాంగంతో, నీ యొక్క మందతో, ఈ యొక్క లాక్డౌన్ పరిస్థితిలో, భయంకరమైన పరిస్థితిలో నాయనా ఏ వాక్య పరిచర్య చేస్తున్నావు అనేసి నేను పరిశుద్ధాత్మ దేవుని అడిగినప్పుడు ఈ వాక్యాన్ని మనకు అందించాడు. ప్రియులారా, చూస్తున్నారు కదా ఈ వాక్యం, టేక్ హీడ్ వాట్ యు హియర్. టేక్ హీడ్ వాట్ యు హియర్. పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో ఉంటుంది. పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో, మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. హల్లెలూయా. మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి అనేసి వాక్యంలో మనకు సెలవిచ్చాడు. మనము ఏం వింటున్నామో జాగ్రత్తగా చూచుకున్నట్లయితే, ప్రియులారా, ముందుకు వెళ్ళక ముందు మన హృదయానికి, ఇంతకుముందు మనం మత్తయి సువార్త 12వ అధ్యాయం చూసుకున్నాం కదా, హృదయం నిండిన దాన్ని బట్టి మన పెదవులు మాట్లాడు. అంటే హృదయం దేనితో నింపబడుతుందంటే దానికి ఒక మార్గం ఉండాలి. ఆ మార్గాన్ని ఏంటి మనం ఆలోచించినట్లయితే, మన చెవులు మార్గం,
మన యొక్క కన్నులు మార్గం. మన హృదయంలో నిండడానికి ఈ 2 మార్గాలను మనం జాగ్రత్తగా మనం పరిశీలించుకోవాలి ప్రియులారా. ఏమి చూస్తున్నాము, ఏమి వింటున్నాము. అందుకే అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు, ఏమంటున్నాడు? మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకొనండి. ఇంకొక విషయం ఏమంటున్నాడంటే, మీరు ఏమి చూస్తున్నారో జాగ్రత్తగా చూసుకొనండి. నువ్వు వాక్యం వింటున్నావా? నువ్వు వాక్యాన్ని వింటున్నావా? అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక ఏమంటుంది చూడండి. ఏమంటున్నది? రోమా పత్రిక 10:17 అందరికి తెలిసినట్టు వాక్యమే, చక్కగా చెప్తాం మనం. రోమా 10:17 ఏముంటుంది? వినుట వలన మనకు విశ్వాసం కలుగుతుంది. వినుట వలన మనకు విశ్వాసం కలుగుతుంది ప్రియులారా. వినండి, జాగ్రత్త వినండి. వినుట వలన మనకు విశ్వాసం కలుగుతూ అన్నది మనం చూసినట్లయితే వాక్యంలో స్పష్టంగా, తెలుగు గ్రంథంలో, తెలుగు బైబిల్లో స్పష్టంగా రాయబడ్డది. ఏమన్నదంటే, కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాటల వలన విశ్వాసం కలుగును. హల్లెలూయా. విశ్వాసము నా కోసం మాట్లాడుకుంటే రాదు, మన ప్రధానమంత్రి కోసం మాట్లాడుకుంటే రాదు, మన ముఖ్యమంత్రి కోసం మాట్లాడుకుంటే రాదు. కేవలము క్రీస్తును గూర్చిన మాటలను మనం వినుట వలన మనకు విశ్వాసం వస్తుంది. ఐ ఎంఫసైజ్, కేవలము యేసు క్రీస్తును గూర్చిన మాటలను వినుట వలన మనకు విశ్వాసం కలుగుతుంది ప్రియులారా. అందుకే జాగ్రత్త అంటున్నాడు యేసు ప్రభు. ఏమంటున్నాడు? మీరు ఏం వింటున్నారో మీరు జాగ్రత్తగా వినుడి. మరి ముఖ్యంగా ఈ యొక్క పాండమిక్ లో, ఈ యొక్క భయంకరమైన లాక్డౌన్ పరిస్థితిలో మీరు ఏం వింటున్నారు? ఏ విధమైనటువంటి మాటలను మీరు వింటున్నారు? మీ యొక్క హృదయానికి, మీ యొక్క జీవితానికి ప్రోత్సాహకరమైన మాటలు వింటున్నారా? ప్రొద్దున లేవంగానే, గడిచిన రాత్రి మంచిగా పడుకొని ప్రొద్దున లేవంగానే టీవీ ముందుకు వెళ్ళాలి, వెళ్ళి న్యూస్ పెట్టుకోవాలి. ఆ న్యూస్ ఏం చెప్తుంది, పేపర్ ఏం చెప్తుంది, అవి కాదు ప్రియులారా మనకు కావాల్సింది. వాటి వలన విశ్వాసం రాదు. ఆ హెడ్లైన్స్ చూసినప్పుడు మనలో దిగులు పుడుతుంది. అందుకే నేను ఏమన్నా, చూడటము జాగ్రత్త చూడాలి, వినటం వలన జాగ్రత్త వినాలి. మనం ఏం వాక్యం వింటున్నాం? టేక్ హీడ్, జాగ్రత్త అంటున్నాడు. జాగ్రత్తగా మీరు చూసుకొనండి ఏ మాటలు వింటున్నారు. మనకు కావాల్సింది దినపత్రికలు కాదు ప్రియులారా. మనకు కావాల్సింది టీవీలో వస్తున్నటువంటి న్యూస్ కాదు. ముఖ్యమైనవి మనకు కావాల్సింది దేవుని యొక్క వాక్యము. ఈ పరిస్థితిలో దేవుని యొక్క వాక్యం నాకు ఏం చెబుతుంది? ఈ పరిస్థితిలో దేవుని యొక్క వాక్యం నాకు ఏ విధంగా ప్రోత్సాహకరం ఉంటుంది? ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో, ఈ యొక్క పాండమిక్ లో, ఈ యొక్క వైరస్ స్ప్రెడ్ అవుతుండగా దేవుని యొక్క మాట నాతో ఏం పలుకుతున్నది? దాదాపు ప్రతి దినము ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక ఛానల్లో, ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో ప్రతి ఒక్కరు వాక్యం తెలుపుతున్నారు ప్రియులారా. గమనించండి, ఆ వాక్యాన్ని వినండి, ఆ వాక్యాన్ని వినండి. ఎట్టుగుడిక మాకు ఇంకా టైం ఉన్నది కదా అనేసి టీవీ ముందు కూర్చొని సీరియల్స్ కాదు మనం చూసేది, సిరీస్లు కాదు మనం చూసేది. దేవుని యొక్క వాక్యం మనకు ప్రోత్సాహకరం. ఈ యొక్క యుద్ధ కాలంలో దేవుడు మనల్ని ఏ విధంగా సిద్ధపరచుకుంటున్నాడు, దేవుని యొక్క వాక్యం మనల్ని ఏ విధంగా ప్రోత్సహిస్తుంది, ఈ వాక్యాన్ని మనం వినాలి. ఈ వాక్యాన్ని మనం విన్నప్పుడు ఇటువంటి భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా మనము జడియము, భయపడము. దేవుని యొక్క వాక్యము మనకు తోడుగా ఉంటున్నది. దేవుని యొక్క వాక్యము మనకు అండగా ఉంటున్నది. కీర్తనకారుడు ఏమంటాడు? నీ వాక్యమే నన్ను బ్రతికించను. హల్లెలూయా, థాంక్యూ జీసస్. నీ యొక్క వాక్యమే నన్ను బ్రతికించను. ఈ పాండమిక్ దశలో అది నాకు జీవం అనుగ్రహించాను. ఈ వాక్యం మనం బ్రతికిస్తుంది ప్రియులారా. వినాలి, మనం దేవుని యొక్క వాక్యమును వినాలి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. కాబట్టి మనం ఏం వింటున్నామో జాగ్రత్తను మనము
చూచుకోవాలనేసి యేసు ప్రభు వారు మనకు హెచ్చరించున్నాడు. మనము ఈ ద్వారాల గుండా విన్న మాటలను మన హృదయంలో పదిలపరుచుకుంటాము. మన చెవుల ద్వారము గుండా మాటలు విన్న మాటలు మన హృదయంలోనికి వెళ్ళిపోతుంటాయి. ప్రియులారా, మనం ఏమైతే చూస్తున్నామో ఇవన్నీ కూడా మన హృదయంలో స్టోరేజ్ అవుతుంటాయి. ఇవన్నీ కూడా మన హృదయంలో ఆకర్షించబడతాయి, మన హృదయానికి. అందుకే అంటున్నాడు యేసు ప్రభు, ఏం వింటున్నారో ఏం చూస్తున్నారో జాగ్రత్తగా చూసుకోండి. అంటే యూ హ్యావ్ టు స్క్రూటనైజ్ వాట్ యు ఆర్ లిసనింగ్. ది వర్డ్ దట్ ఈస్ ఐ యామ్ లిసనింగ్ ప్రెసెంట్లీ, ఈజ్ ఇట్ ఎ వర్డ్ ఆఫ్ ఫెయిత్? నేను ఇప్పుడు వింటున్న మాటలు అవి తగినటువంటి విశ్వాసం ఉన్నటువంటి మాటలా? ఈ మాటలు నా హృదయానికి, నా యొక్క జీవితానికి అవసరమైన మాటలా? నేను బాధలో ఉన్నప్పుడు, కృంగిపోయిన దశలో ఉన్నప్పుడు ఈ మాటలు నన్ను ఆదరిస్తాయా? ఆదరించే మాటలు మనకు కావాలి. ఇప్పుడు చూడండి, హృదయంలో ఈ మాటలను మనం పదిలపరుచుకుంటా ఉంటాం. విన్న మాటలను పదిలపరుచుకుంటాం. ఈ పరిస్థితి వచ్చినప్పుడు ఏ వాక్యము నీ నోట ముందు వెళ్తున్నది అది నిజమైన నీవు, నీ హృదయం. ప్రియులారా, ప్రొద్దున లేవగానే న్యూస్ ఛానల్ పెట్టగానే ప్రధానమంత్రి గారు లాక్డౌన్ గడువు పొడిగించాడు అనగానే నీ నోటి నుండి ఏమొస్తున్నది? అయ్యా, ఇంకా పొడిగించిందట. ఎందుకు? నీ లోపల భయం ఉన్నది కాబట్టి అయ్యో అని వచ్చినది. నువ్వు సిద్ధంగా లేవు, అందుకే నీకు అయ్యో అని వచ్చినది. ఒకవేళ ఆ వాక్యమును, ఆ యొక్క ప్రకటన, ఆ యొక్క వార్తను విన్నప్పుడు ప్రధానమంత్రి గారు ఈ యొక్క లాక్డౌన్ ఆ యొక్క సమయాన్ని, గడువును పొడిగించాను అన్నాడు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఎస్, థ్యాంక్ యూ లార్డ్. నాయనా, నువ్వు మాతో ఉన్నాక మాకు విరోధి ఎవడు ప్రభువా అనే వాక్యం మన నుంచి రావాలి. ఎందుకు? నేను వాక్యాన్ని విన్నా కాబట్టి, నా వాక్యం నా హృదయంలో ఉన్నది కాబట్టి ఇటువంటి మాటలు, ఇటువంటి సన్నివేశాలు, ఈ విధమైనటువంటి నేను చూసినప్పుడు నీ హృదయం నిండి దాన్ని బట్టి నువ్వు ప్రతిస్పందిస్తావు. యు రెస్పాండ్ అకార్డింగ్ టు యువర్ హార్ట్, యువర్ మైండ్, what you preserved in your heart. So let me all preserve good things in our heart. మన హృదయంలో దేవుని యొక్క వాక్యం ద్వారా మనము పదిలపరుచుకుందాం. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం మనం విన్నప్పుడు మన లోపల స్వస్థత అనుగ్రహిస్తుంది. దేవుని యొక్క మాటలు మనం విన్నప్పుడు మన లోపల ప్రోత్సాహం ఉంటుంది. ప్రియులారా, ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. మార్కు సువార్త, పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త. దయచేసి పరిశుద్ధ గ్రంథము మీరు చదవాలి. పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయము 27వ వచనం. మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగం ఇది. మనందరికీ చాలా పరిచయమైనటువంటి వాక్య భాగం. అందరూ చెప్పగలుగుతారు. మార్క్స్ వార్త 5:27 అనగానే మాకు తెలుసు, రక్తస్రావం గల స్త్రీ, ఆమె ఒక యేసు ప్రభు చెంగు ముట్టి ఆమె బాగుపడ్డది. ఆమె తన యొక్క చెంగును, యేసు చెంగు ముట్టిన చాలు నేను బాగుపడుతున్నా అనేసి దానిని మనము ధ్యానిస్తూ ఉంటాం. ఆ వాక్యాన్ని మనము ఆ విధంగా తెలుసు. నేను ఈ వాక్యాన్ని ధ్యానించినప్పుడు, ఎక్స్క్యూజ్ మీ, వాక్యాన్ని నేను ధ్యానించినప్పుడు ప్రియులారా, ఒక మంచి మాట నా దృష్టికి తగిలింది. చూడండి ఏమంటున్నది. మార్క్స్ వార్త 5వ అధ్యాయము 20వ వచనం. మార్క్స్ వార్త, పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయం
27వ వచనం. మంచి మాట చూడండి. ఇక్కడ ఏమున్నది? ఆ రక్తస్రావం గల స్త్రీ యేసును గూర్చి విని, హల్లెలూయా, ఏమన్నదంట? యేసు క్రీస్తు గురించి విన్నదంట ఆమె. అందుకే నేను ఇక్కడ పెట్టాను అనమాట. టేక్ హీడ్ వాట్ యు హియర్. ఆమె, ఆ స్త్రీ, ఆ సహోదరి యేసు క్రీస్తును గూర్చిన మాటలు విన్నది ప్రియులారా. ఈ మాటలు విన్నప్పుడు, యేసు క్రీస్తును గూర్చిన మాట విని ఒక నిర్ణయం తీసుకున్నది. నేను ఆయన అంగి యొక్క చెంగును ముట్టిన చాలు నేను బాగుపడుదును. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఆమె తీసుకునే నిర్ణయం ఏదో ఫేక్ గా తీసుకోలేదు, ఏదో సాధారణంగా తీసుకోలేదు. యేసు క్రీస్తును గురించిన మాటను విన్నది. అంటే ఎవరు మాట్లాడుతున్నప్పుడు విన్నది. నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు వింటున్నారు. విన్నప్పుడు మీలో ఆ విశ్వాసము ఎదగాలి ప్రియులారా. యేసు క్రీస్తు మాటలు వినటం వలన మనకు విశ్వాసము వచ్చును అనేసి రోమపత్రిక 17:27. అదే రీతిగా మనము వాక్యము యేసుక్రీస్తు గూర్చిన మాటను మనం విన్నప్పుడు మనలో విశ్వాసం ఎదుగుతూ ఉంటుంది. మన లోపల ఆ విశ్వాసము ఎదుగుతూ ఉంటుంది. ఆ స్త్రీ, రక్తస్రావం గల స్త్రీ, తన దగ్గర ఉన్నటువంటి డబ్బు, తన యొక్క ఆస్తి, తన యొక్క సమయము అంతకు అంత వ్యవపరుచుకొని యేసుక్రీస్తు కూర్చిన మాటను విని తను స్వస్థత పొందుకున్నది. ఈ దినము ఈ వాక్యం వింటున్న మీరు కూడా ఈ పరిస్థితుల గురించి మీకు విడుదల కలుగుతుంది ప్రియులారా. ఈ పరిస్థితుల నుంచి మీకు విడుదల కలుగుతుంది. ఎటువంటి పరిస్థితులు ఉన్నావో ఈ మాట విన్నప్పుడు నీకు విడుదల కలగాలి. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. జాగ్రత్తగా చూసుకుందాం ప్రియులారా. మనం ప్రొద్దులు ఇవ్వగానే ఏ మాటలు వింటున్నాము? మీకు ఒక ఉదాహరణ చెప్తా చూడండి. ప్రొద్దున ఇవ్వగానే మనము మనక దినచర్యలో బిజీ అయిపోతాం. దినచర్య ప్రారంభించుకొని బిజీ అయిపోతాం. కొంతమంది లేవగానే ప్రార్థన చేసుకుంటారు, కొంతమంది లేవగానే వాక్యం చదువుకుంటారు, కొంతమంది లేవగానే దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ అని ఒక మంచి కీర్తన లేకపోతే దేవుని ఆరాధించడం ప్రారంభిస్తారు. ప్రియులారా వినండి, మనము ఈ ఉదయకాలము చేసిన ఆ కార్యము ఒకవేళ నువ్వు పాట పాడినట్లయితే అది ఏ విధమైనటువంటి పాట కానివ్వండి, సెక్యులర్ సాంగ్ అని కానివ్వండి, మీకు తెలియకుండా ఆ దినంలో ఒక్కసారి మీరు హమ్ చేస్తారు. మళ్ళా ఆ దినములో మీకు ఎక్కడి నుండో ఆ చిన్న స్వరము నీ చెవులో పడ్డది ప్రియులారా. ఎక్కడనో ఒక చిన్న మైక్ ద్వారానో ఎవరో పాడుతుంటేనో ఎవరో మాట్లాడుతుంటేనో నీ చెవులో పడ్డది. పడ్డప్పుడు అది మనం ఏమనుకుంటామంటే విని వదిలేసాం అనుకుంటాం. కానీ జాగ్రత్త వినండి, ఆ దినము గడిచే కొలది మనము ఒక్కసారైనా దానిని తిరిగి హమ్ చేస్తాం, అంటే దానిని మనము పలుకుతాం. అంత భయంకరమైన వినికిడి ప్రియులారా. అందుకే అంటున్నాడు యేసు ప్రభు, టేక్ హీడ్ వాట్ యు హియర్. ఏం వింటున్నావో జాగ్రత్త వైనుడి. నువ్వు తిరిగి ఆ మాట పలుకుతుంటావు. అదే మాట నువ్వు ఏదో పలుకుతావో అది నీ యొక్క జీవితంలో స్థిరపరచబడుతుంది, అది నేను నడిపిస్తాను. ఒక స్టేట్మెంట్ చూడండి, వాట్ యు హియర్ యు విల్ లీవ్ యువర్ లైఫ్. వింటున్నారు కదా? వాట్ యు హియర్ యు విల్ లీవ్ యువర్ లైఫ్. వాట్ యు హియర్ విల్ డిఫైన్ యువర్ డెస్టినీ. Your hearing will define your destiny. What you hear, your life
యు లీవ్ యువర్ లైఫ్. అంటే నువ్వు ఏవైతే నువ్వు వింటున్నావో అటువంటి జీవితం నువ్వు జీవిస్తున్నావు. ప్రొద్దున లేవగానే ఓటమి కోసం వింటున్నావా? నీ జీవితంలో ఓటమే అనుభవిస్తుంటావు. ప్రొద్దున లేవగానే యేసుక్రీస్తును కూర్చున్న మాటలు విని, విశ్వాసంలో విని అత్యధిక విజయం పొందిన వాళ్ళ మాట విన్నట్లయితే నీ జీవితంలో నువ్వు విజయాలు పొందుకుంటూ వెళ్తుంటావు. ఎటువంటి సమస్య వచ్చినప్పటికీ నీ జీవితంలో ఓటమి నువ్వు రుచి చూడవు, నీ దరికి రాదు ప్రియులారా. ఎందుకు? నీవు నీ యొక్క వినికిడిని జాగ్రత్తగా చూసుకొని ఏమి నువ్వు వినాలో అదే కేవలం నువ్వు దానిని ఆకర్షిస్తున్నావు. కాబట్టి ఆ వినికిడి ద్వారా నువ్వు నీ యొక్క జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు. ప్రపంచమంతా ఒక తీరు ఆలోచిస్తుంటే దేవుని యొక్క వాక్యము నువ్వు విన్నట్లయితే దేవుడు నీకు మార్గదర్శిగా ఉండి నిన్ను విజయ బాటలో నడిపిస్తుంటాడు. నిన్ను నీ యొక్క ఘనమైన గమ్యము, దేవుడిచ్చిన ఘనమైన గమ్యంతో నిన్ను నడిపిస్తాడు ప్రియులారా. Man will move according to his most dominant thought. మానవుడు తనకు కలిగినటువంటి బలమైనటువంటి ఆ యొక్క చిత్రము ద్వారా ముందుకు వెళ్తాడు ప్రియులారా. ఈ యొక్క చిత్రము వినటం వలన కలుగుతుంది ప్రియులారా. నీ యొక్క మనసులో ఒక చిత్రం కలుగుతుంటున్నది. నువ్వు ఏమైతే వింటున్నావో దాని ప్రకారం నీకు ఒక చిత్రం ఉంటుంది ప్రియులారా. ఆ చిత్రము నిన్ను ముందుకు నడిపిస్తున్నది. నువ్వు వాక్యాన్ని వింటున్నావా, లోక సమాచారం వింటున్నావా? దీన్ని జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. ఎందుకంటే ఇవి వినటం ద్వారా నీ యొక్క హృదయములో, నీ యొక్క అంతరంగంలో ఒక చిత్రము చిత్రీకరించబడుతున్నది. ఒక చిత్రము చిత్రీకరించబడుతున్నది. వాక్యం వింటున్నావా? వాక్యం నీకు ఒక చిత్రం ఇస్తుంది. నువ్వు ఎటువంటి పరిస్థితులు ఉన్నా కానీ నువ్వు అత్యధిక విజయం పొందిన వాడవని వాక్యం నీకు సెలవిస్తున్నది. దీన్ని నువ్వు చిత్రీకరించుకోవాలి. నువ్వు హృదయంలో ఎటువంటి గడ్డు పరిస్థితి వచ్చినప్పటికీ, ఎటువంటి పరిస్థితి, భయంకరమైన పరిస్థితి ముందుకు వచ్చినప్పటికీ నీ హృదయంలో ఆ చిత్రము నిన్ను ముందుకు నడిపిస్తుంది. ముందుకు నడిపిస్తుంది. ఈ పరిస్థితులు, ఈ యొక్క లాక్డౌన్ పరిస్థితులు బాగలేవు బయట. పరిస్థితులు బాగలేవు బయట. ఇంటికి రాగానే ఎటువంటి మా వాక్యం మనం వింటున్నాం? ప్రోక్షించుకోండి. బయటకు వెళ్ళేటప్పుడు యేసుక్రీస్తు రక్తాన్ని ప్రోక్షించుకోండి. నాకు విరుద్ధంగా ఏ ఆటం వర్తి లేకుండా చేస్తున్నాను ప్రభువా, నీకు వందనాలు ప్రభువా. నా మార్గంలో జీవను ప్రకటిస్తున్నాను తండ్రి. నా కుటుంబంపై యేసుక్రీస్తు రక్తాన్ని ప్రకటిస్తున్నాను. ఏ తెగులు నా గుడాలను సమీపించదని యొక్క వాగ్దానం ప్రభువా. మా ప్రక్క 1000 మంది పడినను, మా గుడి పక్క 10,000 మంది కూలిను, అపాయం మాకు రాదని వాగ్దానం ప్రభువా. ప్రియులారా, ఈ విధంగా మనము మాటలను ఉచ్చరించినట్లయితే వినువారికి ఇంపుగాను ప్రోత్సాహకరంగా ఉంటుంది. మనము నోరు తెరిచినప్పుడు అలా దీనికోసము, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి కోసం మనం మాట్లాడుతున్న కొలది మనం వారికి భయమును, ఆందోళన అనే చిత్రాలు మనం ప్రకటిస్తుంటాం. దానికి బదులు వాక్యం ఎరిగిన మనము వినేవారికి మన యొక్క విశ్వాసం మాటలు వినిపిస్తాం. ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయనే మా ఆశ్రయము, మా కోట, మేము నమ్ముకొని మా దేవుడని మేము యెహోవాను గురించి చెప్పుచున్నాము. ఈ మాటలు విన్నప్పుడు హృదయంలో ఆశ, విశ్వాసం ఎదుగుతుంది. ద్వారబంధాలపై యేసుక్రీస్తు రక్తాన్ని ప్రోక్షించుకోండి. ఏ తెగులును నీ గుడారమును సమీపించదని వాగ్దానం జ్ఞాపకం చేసుకోండి. పలకండి వాక్యం. నిస్పృహలో భయంతో ఉన్న వారికి ప్రోత్సాహకర మాటలు పలకండి ప్రియులారా. మనం ఏ విధమైన మాటలు మనం వింటున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ మాటలు మనకు హృదయంలో ప్రవేశించి మన హృదయంలో అవి ఒక ధనాధారిగా, ఒక ధనముగా నిలువుతుంది. సమయం వచ్చినప్పుడు ఆ మాటలు మన నోట గుండి బయటకు వెళ్తుంటాయి. మన నోట గుండి అంటే మనకు ప్రెషర్, పియర్ ప్రెషర్ వచ్చినప్పుడు
మన నోట గుండా ఏ మాటలు వెళ్తున్నాయో అది నిజమైన నీవు నేను. హల్లెలూయా. ప్రియులారా, ఈ ఉదయకాల సమయము మంచి వాక్యాన్ని మనం వింటున్నాం. వినడం వలన మనకు విశ్వాసం వస్తుంది. ఈ లోకంలో అనేకమైనటువంటి స్వరాలు మనకు ఉంటున్నాయి. అనేకమైన స్వరాలు మనము వింటూ ఉంటాం. అనేకమైనటువంటి స్వరాలకు మనము కనెక్ట్ అవుతుంటాం. కానీ మన లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఆ సమర్థతని మనకు ఉంచున్నాడు. నీకు కావలసిన మాటలను నువ్వు స్వీకరించవచ్చు. నీకు కావలసిన మాటలను మనము వినాలి. నీవు నాకు కావలసిన మాటలను మనము అంగీకరించాలి. ఏ విధంగా మనము అంగీకరిస్తాము? ఏ విధంగా మనము అంగీకరిస్తాము? ఒక ఉదాహరణ చెప్తా చూడండి. ఈ యొక్క గాలిలో, ఈ యొక్క వాతావరణంలో అనేకమైనటువంటి లక్షల కోట్ల కొలది అంతరంగాలు అంటే సిగ్నల్స్ ఉంటున్నాయి. సిగ్నల్స్ ఉంటున్నాయి. పాతకాలంలో చూసినట్లయితే ఇంట్లో పెద్ద పెద్ద రేడియోలు ఉండేవి. ఈ మోతాదులో, ఇంత పెద్ద ఈ యొక్క సైజులో, ఈ యొక్క పరిమాణంలో రేడియోస్ ఉండేవి. ఈ రేడియోస్ ఒక జాలి పెట్టేసి ఇంట్లో ఒక వైర్ కట్టేవారు. ఈ మూల నుండి ఆ మూల వరకు ఒక వైర్ కట్టేవారు. అది ఏంటిదంటే ఆ రేడియోకు తరంగాలను స్వీకరించే యాంటెనా. మనము రేడియో ఆన్ చేయగానే రేడియో ఆన్ చేయగానే మనకు స్టేషన్ మనము కలుపుకోవాలి. ప్రియులారా, స్టేషన్ మనము కలుపుకోవాలి. ఎప్పుడైతే నీకు కావాల్సిన స్టేషన్ ఆ యాంటీనా, థ్యాంక్ యూ లార్డ్, హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్, ఆ యాంటీనా నీకు అందిస్తుందో అప్పుడు నీకు ఆ రేడియోలో రావాల్సిన వార్తలే కానీ కార్యక్రమాలు వస్తుంటాయి. మన లోపల కూడా దేవుని యొక్క స్వరం వినడానికి దేవుడు మన లోపల ఆ సామర్థ్యతను ఉంచాడు. ప్రియులారా, ఆ సామర్థ్యతను ఉంచాడు. దేవుని యొక్క స్వరం మనం వినాలంటే, దేవుని యొక్క స్వరాన్ని మనం గుర్తించాలంటే మనకు హృదయం అనే ట్యూనింగ్ చేసుకోవాలి. మన హృదయంలో ట్యూనింగ్ చేసుకోవాలి. అప్పుడు దేవుని గురించిన మాటలు మనకు వినిపిస్తూ ఉంటాయి. ఈ యొక్క అంతరంగంలో ఈ యొక్క వాతావరణంలో ఉన్నటువంటి తరంగాలను కూడా మనము పాస్ ఓవర్ చేసేసి కేవలము మనకు కావలసిన వాక్యాన్ని మనము పొందుకోగలం. వెన్ యు ట్యూన్ యువర్ సెల్ఫ్ అకార్డింగ్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్య ప్రకారము నువ్వు నీ యొక్క హృదయాన్ని ట్యూన్ చేసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని మనము స్వీకరించగలము. ఈ యొక్క భయంకరమైన లోకంలో, ఈ యొక్క భయంకరమైనటువంటి వాతావరణంలో అనేక తరంగాలు, లక్షల కొద్ది తరంగాలు ఉన్నటువంటి ఆ యొక్క సిగ్నల్స్ లో కేవలము మనము ఆ సిగ్నల్స్ కి మనం కనెక్ట్ అయ్యి వాటిని మనం పొందుకోగలం. ప్రాక్టీస్, ఫెలోషిప్ ద్వారా, సహవాసం ద్వారా, దేవునితో సహవాసం చేయడం ద్వారా దేవుని యొక్క మాటలను మనకు గమనిస్తాం. ప్రియులారా, పరిశుద్ధ దేవునితో మనము ప్రతిదినము సహవాసం చేసినట్లయితే, ఇప్పుడు చూడండి, మా భార్య ఉన్నది, మా పాప ఉన్నది. వీరిరువురు ఒక్కొక్క రూమ్ లో ఉంటున్నారు. వారు నన్ను పిలిచినట్లయితే, రాత్రి పూట చీకట్లో పిలిచినట్లయితే నేను వారి యొక్క స్వరంను నేను వినగలను. ఎవరు పిలిచారో, నా భార్య నన్ను పిలిచినదా, ఆ స్వరం నేను ఇమ్మీడియట్ గా క్యాచ్ చేసుకోను. ఎందుకు? 30 సంవత్సరాల సాంగత్యం మారి 30 years, ఆ వివాహ జీవితంలో 30 years కాబట్టి ఆ యొక్క స్వరాన్ని నేను
గుర్తించగలను. తను 1000 మందిలో ఉన్నప్పటికీ తన యొక్క స్వరం నేను గుర్తించగలను. ఎందుకు? ఆ యొక్క సహవాసం నేను చేస్తున్నాను కాబట్టి. అదే రీతిగా దేవుని యొక్క స్వరము మనం వినాలంటే దేవునితో మనం సహవాసం కలిగి ఉండాలి ప్రియులారా. ఎప్పుడైతే దేవునితో మనం సహవాసం కలిగి ఉంటామో ఆయన స్వరాన్ని మనము ఇట్టే గుర్తుపట్టగలం. దేవుని యొక్క స్వరము ఎప్పుడు కానీ ప్రోత్సాహకరమైన మాటలు ఉంటాయి ప్రియులారా. దేవుని యొక్క స్వరము ఎప్పుడు కానీ నిన్ను క్షేమాభివృద్ధి కలిగించే మాటలు కలిగి ఉంటాయి ప్రియులారా. దయచేసి గమనించండి. ఇప్పుడు ఉదయకాల సమయం ఎటువంటి మాటలు మనం వింటున్నామో పరిస్థితులను బట్టి, ముఖ్యంగా ఈ యొక్క ముఖ్యమైనటువంటి ఈ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో ఎటువంటి మాటలను మనము వింటున్నామో జాగ్రత్తగా చూసుకుందాం ప్రియులారా. జాగ్రత్తగా చూసుకుందాం. మనం ఎటువంటి మాటలను మనము వింటున్నాము. మనకు కావలసినటువంటి మాటలు కేవలము పరిశుద్ధ గ్రంథం నుంచి మాటలు. మనకు కావలసిన కేవలం మనం ప్రోత్సహించే మాటలు. అవి కేవలము మన యొక్క గ్రంథం నుంచి మనం వినగలం. వ్యర్థమైన మాటలు వినకుండా, వ్యర్థమైన వాటిని చూడకుండా, వ్యర్థమైన తలంచకుండా కేవలము దేవుని యొక్క వాక్యం వింటూ ఈ యొక్క పరిస్థితిలో మనకు ప్రోత్సాహకరమైన వాక్యాన్ని మనం విందామనేసి నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను, ఆశిస్తున్నాను ప్రియులారా. దేవుడి యొక్క వాక్యం మన ఆత్మనిమిత్త దీవించబడుగా. థ్యాంక్ యూ లార్డ్. కొద్దిసేపు మనల్ని మనం పరీక్షించుకున్నాం ప్రియులారా. విన్న వాక్యము మనము దేవుని యొక్క వాక్యం మనం విన్నాము. దేవుని యొక్క వాక్యాన్ని విని ఏ విధంగా మనం ప్రతిస్పందిస్తున్నాం? దేవుని యొక్క వాక్యం విని మనం కేవలము ఆ వాక్యాన్ని మనము త్రోసిపుచ్చకుండా ఆ వాక్యాన్ని మనం తీసుకొని ఆ వాక్య ప్రకారం మనం జీవించినట్లయితే మన యొక్క జీవితంలో విజయకరమైనటువంటి జీవితం మనం జీవిస్తూ ఉంటాం. మనము జస్ట్ సింపుల్గా వాక్యాన్ని విన్నాం కదా, ఆదివారం అయిపోయింది కదా అని కాకుండా వాక్యాన్ని ధ్యానిస్తాము, వాక్యాన్ని విందాం. ఈ వాక్యం మనం విని దానికి మనం ఏ విధంగా మనం ప్రతిస్పందిస్తున్నాం చూసుకుందాం ప్రియులారా. జాగ్రత్తగా మనం విన్న మాటలు మనం ఏం వింటున్నామో ఏం చూస్తున్నామో జాగ్రత్తగా మనం పరిశీలించుకుందాం. ఉదయకాల సమయం నీకు వందనాలు చెల్లించుకుంటాం. నీకు వందనాలు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకొచ్చున్నాం. ఇంతబడిన వాక్యం మా యొక్క జీవితాల్లో నూరంతల ఫలం ఇష్టం కృపను అనుగ్రహించి కాపాడమని ప్రార్థిస్తూ ఈ వాక్యాన్ని సాతానుడు ఎత్తిపోకుండా యేసుక్రీస్తు రక్తంతో ముద్రించబడి ఇది మా జీవితాల్లో 30 దంతాలు గాను 60 దంతాలు గాను 100 దంతాలుగా ఫలించినట్టు మీకు కృపను దయచేసి కాపాడమని ప్రార్థిస్తూ నజరేయుని క్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచి నామం తండ్రి. నమ్మిన వారందరూ కూడా ఈ వాక్యము ద్వారా ఆశీర్వదించబడిన వారందరూ కూడా ఒక్కసారి గట్టిగా హల్లెలూయా ఆమేన్ అనండి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, ఆమేన్. తిరిగి మనందరం కలిసి ఈ యొక్క ఆరాధన కొనసాగిస్తూ చివరిగా ఒక ఆరాధన స్తుతి గీతం పాడుకొని దేవుని మనం ఆరాధించుదాం. ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకంలో నుండి 796 పాట వరకు ఇంత మంచి వాక్యాన్ని మనం విన్నాం కాబట్టి మనం విన్న వాక్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము. మరి చివరిలో ఈ చివరి ఆరాధన, మరి ఈ చివరి ఆరాధనలో మరి మనము దేవునికి మరి మనం ఒకరు కానుకలు ఇవ్వాలనుకుంటే మరి మనం దేవునికి ఇద్దాము కానుకలు. మరి ఈ సమయంలో మరి మన హృదయాంతరంగంతో మరి మన దేవునికి ఒక స్తుతి గీతాన్ని పాడుకుందాము. ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకంలో ఉంటే 776 పాట పాడుకుందాము. మరి దానికి ముందుగా ఒక చిన్న ఉదాహరణ అండి. మరి లూకాసు వార్త 17వ అధ్యాయము 11 నుండి 19 వచనాల వరకు మరి మనందరికీ తెలిసిన
ఆ, ఉదాహరణ అది. మరి 10 మంది కుష్ఠరోగులలో మరి వాళ్ళు యాజకుని దగ్గరికి వెళ్ళి వాళ్ళు తమను తాము కనపరుచుకున్న తర్వాత మరి ఆ 10 మంది వెళ్తున్నప్పుడు అంటే వాళ్ళు ఆ స్వస్థత పొందిన తర్వాత ఆ 10 మంది కుష్ఠరోగులు మరి వాళ్ళ దారుణం వాళ్ళు నేను మంచిగా అయిపోయినా, నేను స్వస్థత నొందినా అని ఆ సంతోషంలో వెళ్తున్నప్పుడు ఆ 10 మందిలో ఒక కుష్ఠరోగి మాత్రము తను తిరిగి నేను యాజకుని దగ్గరికి వెళ్ళి నా కృతజ్ఞతార్పణ ఆయనకు చెల్లించుకోవాలని చెప్పి అతను తిరిగి వస్తాడు. మరి యాజకుని చేతుల్లో ఆయనకు పెట్టి కానుక పెట్టి మరి దేవునికి అతను కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తాడు. సో మరి మనము దేవుడు చేసిన మేళ్ళను బట్టి మరి మనం కూడా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము. మరి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 796వ పాట పాడుకుందాము. మరి దేవుడు తన కృపను, ఆయన కాపుదలను జ్ఞాపకం చేసుకుంటూ మరి మనం ఈ పాటను పాడుకుందాం. 796వ పాట. ఆ కుష్ఠరోగి ఎలాగైతే ఒక్కడొచ్చాడో మరి ఆ 10 మందిలో అంత మంచి కృతజ్ఞతా గుణము మనము కలిగి ఉండి మరి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము. మరి ఆయన చూపిన ఆ మేలను, ఆ కృపను బట్టి మరి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము. మరి పాట పాడుకుందాము. మరి 796వ పాట పాడుకుందాము. కృపలను తలంచుచు అనేటటువంటి పాట. మరి మనందరికి వచ్చిన పాట అండి ఇది. మరి కృపలను తలంచుచు ఆయుష్ కాలం అంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్న అనేటటువంటి పాట మనము కలిసి పాడుకుందాం. 796వ పాట. మరి దేవుని కృపలను మనము తలంచుకుందాం. మరి కృతజ్ఞతాస్తులతో వద్దాం ఆయన సన్నిధికి. మరి ఆయన చేసిన మేలను బట్టి దేవునికి మరి ఒకసారి వందనాలు చెల్లిద్దాం. మరి కృపలను తలంచుచు ఆయుష్ కాలం అంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్న అనేటటువంటి 5 వచనాలు ఉన్నాయి. మరి ఈ పాటలో మనము పాడుకుందాము. మరి దేవుడు చేసిన మేలను బట్టి మనం దేవునికి స్తోత్రము చెల్లిద్దాము. దేవానికి స్తోత్రం నాయన. మరి మా జీవితంలో మాకు చేసిన మేలను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఏ విధంగానైతే ఆ కుష్ఠరోగి ఆ 10 మందిలలో ఉన్న ఒక్క కుష్ఠరోగి ప్రభా మరి తనకున్న ఆ మంచి గుణాన్ని తండ్రి మరి కృతజ్ఞతార్పణలు చెల్లించాలని ఎలా తిరిగి వచ్చాడో ప్రభా, మరి అంత ఆ కృతజ్ఞత కలిగిన మనసు మరి మనకు దేవుడు ఇచ్చాడు కాబట్టి మరి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామని. స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభా, నీకే వందనాలు చెల్లిస్తున్నాం. Thank you, Jesus. Thank you, Lord. స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. వందనాలు దేవా, నువ్వు చేసిన మేలను బట్టి నీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మరి యొక్క ఈ చివరి గీతాన్ని తండ్రి మేము పాడుకొనిచుండగా నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. దేవానికి వందనాలు, నీకు వందనాలు తండ్రి. నీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను. స్తోత్రం స్తోత్రం ప్రభు. హల్లెలూయా, స్తోత్రం, వందనాలు ప్రభు, నీకే వందనాలు. ఓకే, అందరు తీసారండి. 796వ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఉన్నటువంటి పాటను పాడుకుందాం. కృపలను తలంచుచు ఆయుష్ కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. కృప
గతకాలం కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. రూపింపబడుచున్న ఏ ఆయుధముండినను నాకు విరోధి అయి వర్ధిల్లదని చెప్పిన మాట సత్యం. యేసు చెప్పిన మాట సత్యం. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. కన్నీటిలో ఎల్లలో నా కృంగిన వేళలలో నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం. యేసు నింపెను నా హృదయం. కన్నీటిలో ఎల్లలో నే కృంగిన వేళలలో నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం. యేసు నింపెను నా హృదయం. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. హల్లెలూయా ఆమేన్. ఓ నాకెంతో ఆనందమే సియోను నివాసం. నాకెంతో ఆనందం ఆనందం ఆనందమే. ఆమేన్. ఆనందం ఆనందమే. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రార్థించుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన నామం స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాము నాయన. నా తండ్రి, ఈ యొక్క పరిశుద్ధ దినం నిన్ను ఆరాధించుటకు, ఈ యొక్క పరిశుద్ధ దినము ప్రభా నిన్ను స్తుతించుటకు, నీ సన్నిధిలో కొద్దిసేపు గడుపుటకు మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకొచ్చినాము. నీ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని ఆదరించినందుకు మీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుకొచ్చినాము తండ్రి. నాయన నా తండ్రి, ఈ యొక్క పరిస్థితుల్లో నా తండ్రి మేము ఏ విధమైన జీవితం జీవించాలి, ఏ విధమైనటువంటి వినికిడి మేము వినాలి, జాగ్రత్తగా చూచుకొనని నీ యొక్క వాక్యం ద్వారా మాతో పలికినందుకు మీకు వందనాలు చెల్లించుకొచ్చున్నాం. నా తండ్రి, కన్నీటి లోయలలోనూ కృంగిన వేళలోనూ ప్రభు నా తండ్రి నాయన నీ యొక్క వర్షంను పంపించి మమ్మల్ని ఆదరించినందుకు మీకు వందనాలు చెల్లించుకొచ్చున్నాం. మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం. నాయన విన్న వాక్యము నా తండ్రి, ఇదిగో ప్రభు మా జీవితాల్లో 30 60 100 నాయన ఫలించటకు నీ యొక్క కృపను మాకు అనుగ్రహించి కాపాడమని ప్రార్థిస్తాను. ఈ ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా నా తండ్రి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి. వారి యొక్క కుటుంబాలను మీరు దీవించండి. వారి యొక్క నా తండ్రి గృహాలను మీరు దీవించండి. నా తండ్రి నీ వాక్యాన్ని ప్రభు నా తండ్రి బదలపరచమని ప్రార్థిస్తున్నాను. నాయన ఈ కుటుంబాలకు విరుద్ధంగా ఏ ఆయుధం వారు తెలియపడి చేసి కాపాడమని ప్రార్థిస్తూ, నా తండ్రి ఈ యొక్క వారమంతా ఈ వారం దీవెన ద్వారా వారిని కాపాడమని ప్రార్థిస్తూ, ఇదిగో నాయన నా తండ్రి ఈ వాక్యం విన్న అందరూ కూడా ఆశీర్వపబడినారని నమ్ముచు మీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుకోవచ్చు. నాయన మీ యొక్క సేవకులుగా మమ్మల్ని వాడుకున్నందుకు, మా కుటుంబాన్ని నా తండ్రి మీరు వాడుకున్నందుకు మీకు వందనాలు చెల్లించుకోవచ్చు. నజరేయుడైన క్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, నజరేయుడైన పునరుద్ధుడైన క్రీస్తు యొక్క కృపయు,
పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడును మన అందరికీ, మరి ముఖ్యంగా ఈ యొక్క లాక్డౌన్ పరిస్థితిలో ఉన్న మన యొక్క ప్రజలందరికీ, క్రీస్తు యేసును ఎరిగిన వారందరికీ ఇప్పుడును ఎల్లప్పుడూ తోడు నీడ ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ఈ యొక్క ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా మీరు వాక్యం విన్నందుకు మీకు అందరికి కూడా మా కుటుంబం తరఫున, ప్రైజ్ ద లార్డ్ ఫెలోషిప్ సంఘం తరఫున మీకు అందరికి కూడా వందనాలు తెలుపుతున్నాము. దయచేసి మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి కామెంట్ బాక్స్లో మీ యొక్క ఫోన్ నంబరు, మీ యొక్క ప్రార్థన అవసరత మీరు రాసినట్లయితే మీ కొరకు కుటుంబంగా ప్రతి రాత్రి మేము ప్రార్థిస్తుంటాము. కాబట్టి మీ ప్రార్థన అవసరతను మాకు తెలపాలని కోరుతున్నాను. తిరిగి వచ్చే ఆదివారము 10:30కు ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా మనందరం కూడా కలుసుకొని దేవుని ఆరాధించుతాము. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించును గాక. స్టే బ్లెస్డ్. ఆమేన్.